ఈ రోజు మనం తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూతో చూద్దాం. ఫస్ట్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది ఎవరో కాదు, మన కిరణ్ అబ్బవరం. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి వి మునిరాజ్. ఈ మూవీలో ఒక చాలా మంచి ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ మూవీలో 40 డెబ్యూటెంట్స్ అయితే వర్క్ చేశారు. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు మాక్సిమం డెబ్యూటెంట్స్. స్టోరీ విషయానికి వచ్చేసరికి తిమ్మరాజుపల్లి అనే ఊర్లో టీవీ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఇయర్ కి ఒకసారి ఏదో శివరాత్రి రోజు ఒక టీవీని తీసుకొచ్చి వాళ్ళందరూ ఊరంతా చూస్తుంటారు. సో అలాంటి ఒక టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన స్టోరీ. మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి చాలా మంచి పాయింట్ అయితే సెలెక్ట్ చేశారు. లైక్ మలయాళం మూవీ చూసిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఆ టోన్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఈ మూవీకి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం చాలా చిన్న సినిమా, 2 hours లో బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అండ్ మ్యూజిక్ బాగుంది. ఆ వాతావరణం, ఆ ఆర్ట్ వర్క్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మంచి లొకేషన్స్ చూపించారు. ఆ డ్రోన్ షాట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఒక మంచి ఫ్రెష్నెస్ అయితే మనకి తీసుకొస్తుంది. అండ్ మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి మనకి ముందుగానే తెలిసిపోతుంటది అసలు ఏం జరుగుతుంది అని. బట్ దాన్ని కూడా ఎంగేజింగ్ గా బాగానే చూపించారు. అండ్ ఓవరాల్ గా ఈ మూవీకి సినిమా పోస్ట్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.